ఎవర్ ఫెల్ట్ స్ట్రెస్, బ్రోకెన్ ఆర్ లాస్ట్? మన బాడీలో ఫిజికల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సెల్ఫ్ హీలింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు టాపిక్. లెట్స్ డైవ్. స్టెప్ 1 ఏంటి అంటే యాక్సెప్ట్ దెమ్. మనలో ఉన్న పెయిన్ని యాక్సెప్ట్ చేయండి, దాన్ని ఫీల్ అవ్వండి, లెట్ దెమ్ ఫ్లో. అంతేగాని దాన్ని మనం సప్రెస్ ఎంత చేయాలి అనుకున్నా మన పెయిన్ అనేది సప్రెస్ అవ్వదు. దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ఓకే అని చెప్పేసి అనుకుంటేనే మనం ముందు. నెక్స్ట్, రైట్ దెమ్ డౌన్. అంటే మీకున్న ఫీలింగ్స్ అన్నీ ఒక పేపర్ మీద రాయండి, జర్నలింగ్ చేయండి. అంటే ఎందుకు వస్తుంది, నేను నాకు ఈ ట్రిగరింగ్ పాయింట్స్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో మనకు అర్థమవుతున్నప్పుడు మన బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేసుకునేటట్టుగా మనం చేసుకోవాలి. సెకండ్, కనెక్ట్ విత్ నేచర్. బయటికి అలా చల్లగాలికి వెళ్తూ నేచర్ని ఫీల్ అవుతుంటే మన మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది. ఇవన్నీ మనకు గుర్తుకు రావు. సో మనకు అనేది ఒక మీ టైం అనేది ఒక స్పెండ్ చేసుకోండి. సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫిష్ కాదు, నేను నువ్వు యాక్సెప్ట్ చేసుకోవడం. డైలీ ఒక పాజిటివ్ అఫర్మేషన్స్తో డే స్టార్ట్ చేయండి. తమను అడ్జస్ట్ చేసుకొని నీకు నువ్వు ఒక టైం అనేది స్పెండ్ చేసుకుంటే మన మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది అండ్ హ్యాపీగా కూడా ఉంటాము. లెట్ దెమ్ గో అండ్ ఫర్గివ్. అంటే పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ని కానీ వాళ్ళ పాస్ట్ మన హర్ట్ చేసిన వ్యక్తుల్ని ఫర్గివ్ చేసేసి వాళ్ళు మర్చిపోవడానికి ట్రై చేద్దాం. అంతేగాని అవన్నీ మైండ్లో పెట్టుకొని ఉంటే మన హెల్త్ అండ్ మన మెంటల్ పీస్ పోతుంది అండ్ వాళ్ళదే బాగానే ఉంటారు. సో యాక్సెప్ట్ అండ్ లెట్ ఇట్ గో. సెల్ఫ్ హీలింగ్ అనేది ఒక జర్నీ. స్మాల్ స్టెప్స్ తీసుకుంటే మనం ఈ జర్నీలో హీల్ అవ్వగలం. మీకు ఈ జర్నీలో ఏదైతే మనకి హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నారో అది కింద కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.